Hello viewers, I myself Dr. Monica Madharam, General Dentist and Cosmetologist at Elegant Hospitals, Manikonda. So, ఇప్పుడు వరకు ఇంప్లాంట్స్ గురించి we've discussed a couple of topics. So basically ఒకటి కానీ రెండు కానీ లేదా 4 or 5 మిస్సింగ్ టూత్ ఉన్నప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ లైక్ 2 or 3 ఇంప్లాంట్స్ తో మిస్సింగ్ టూత్ ని రిప్లేస్ చేస్తాం. బట్ ఫర్ సపోజ్ కంప్లీట్ ఫుల్ మౌత్ అన్ని టూత్ మిస్సింగ్ ఉన్న కండిషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ పడతాయి, అసలు ఎలా రిప్లేస్ చేస్తారు, కంప్లీట్ ఫుల్ మౌత్ టీత్ ని రిప్లేస్ చేయడం పాసిబిలిటీ ఉందా లేదా అనేది విల్ డిస్కస్ టుడే. అన్ని పళ్ళు మిస్సింగ్ అనేది చాలా సిచ్యుయేషన్స్ లో ఉంటుంది. ఫర్ సపోజ్ జనరల్ హెల్త్ కండిషన్స్, మీరు కీమోథెరపీ పైన ఉన్నా లేకపోతే డయాబెటీస్ లాంటి కండిషన్లో మీరు చాలా రోజులు మీ జనరల్ హెల్త్ని ఇగ్నోర్ చేసినప్పుడు, లేదా పూర్ గమ్ హెల్త్ ఉన్న కండిషన్స్లో, లేదా బోన్ లాస్ ఉన్న ఇలాంటి సిచ్యుయేషన్స్లో పళ్ళు లూజ్ అయిపోవడం కానీ ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదా ఇన్ ద వర్స్ట్ కేస్ ఎప్పుడైనా ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఫేషియల్ ఇంజ్యూరీస్ జరిగినప్పుడు, లేదా బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు అలాంటి కేసెస్లో కూడా మిస్సింగ్ టూత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ మిస్సింగ్ టూత్ ఉన్నప్పుడు వాటి అన్నిటినీ రీప్లేస్ చేయడానికి బేసికలీ వీ కాల్ ఇట్ యాజ్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్. సో అలాంటి కేసెస్ లో బేసికల్లీ ఒక పన్నుకు ఒక ఇంప్లాంట్ పెట్టారు కదా, సో 28 పళ్ళు లేదా 30 పళ్ళు 32 పళ్ళు పెట్టడానికి అన్ని ఇంప్లాంట్స్ పెడతారా అన్న డౌట్ మీకు ఉండే ఉంటుంది. సో అలా ఉండదండి. సో దీనికి వీ హ్యావ్ 2 things. వన్ ఈజ్ ఆల్ ఆన్ 4 లేదా ఆల్ ఆన్ 6. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఆల్ ఆన్ 4. ఆల్ ఆన్ 4 అంటే ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టీత్ని మనం జస్ట్ ఒక 4 ఇంప్లాంట్స్ మీద రిప్లేస్ చేయడం. సో 4 ఇంప్లాంట్స్ మీద అన్ని టీత్ ఎలా ఉంటాయనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. సో బేసికలీ మీరు పెట్టుడు పళ్ళు గురించి, పళ్ళ సెట్ గురించి కొంచెం వినే ఉండుంటారు. సో ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు అన్ని పళ్ళు లేని కేసెస్లో పళ్ళ సెట్ పెట్టుకుంటారు. ఇలా కంప్లీట్ అన్ని పళ్ళు ఒక బేస్ పైన ఫిక్స్ చేసి ఉంటాయి. సో అలాంటిదే ఇంప్లాంట్స్లో కూడా అలానే డెంచర్ ఒకటి ప్రిపేర్ చేస్తాం. డెంచర్ ప్రిపేర్ చేసి ఆల్ ఆన్ 4 చూస్ చేసుకున్నప్పుడు ఓన్లీ 6 and 6 అంటే ఒక కంప్లీట్ ఆర్చ్లో 12 పళ్ళు అంటే 12 టీత్ మాత్రమే రిప్లేస్ చేయగలుగుతాం. ఎందుకంటే వీటికి 4 ఇంప్లాంట్స్ పెడుతున్నప్పుడు ఫస్ట్ మనం బోన్ హెల్త్ కన్సిడర్ చేయాలి. ఆ బోన్ డెన్సిటీ ఎలా ఉంది, అది ఎన్ని ఇంప్లాంట్స్ హోల్డ్ చేయగలదు, ఇంప్లాంట్స్ హోల్డ్ చేశాక కూడా ఎంతకాలం హెల్తీగా సపోర్ట్ చేయగలదు అనేది మనం కన్సిడర్ చేయాలి. సో 4 ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఈ ఫ్రంట్ 2 ఇంప్లాంట్స్ పెడతాం అండ్ వెనక 2 ఇంప్లాంట్స్ పెడతాం. సో ఫ్రంట్ 2 ఇంప్లాంట్స్ అనేవి స్ట్రైట్గా ప్లేస్ చేసి వెనక 2 ఇంప్లాంట్స్ అనేది ఒక 45 degrees యాంగిలేషన్లో క్రాస్లో పెడతాం. ఇది ఎలాంటి కేసెస్లో అంటే మైనర్ బోన్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా బేసిక్ బోన్ లాస్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రొసీజర్ చూస్ చేస్తాం. సో అలా 4 ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి దాని మీద డెంచర్ లాగా ఫ్రేమ్ చేసి ఆ డెంచర్ రెసిన్ టూత్ అనేవి ఇస్తాం. అంటే ఈ ఆల్ ఆన్ 4లో యూస్ చేసే డెంచర్లో ఆ టీత్ అనేవి జిర్కోనియావి ఉండవు. ఇందులో రెసిన్ బేస్డ్ టీత్ అంటే సింపుల్ గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ లాంటి టూతే ఉంటుంది. ఎందుకంటే బోన్ సపోర్ట్ ఎక్కువ లేనందువలన ఎక్కువగా ఇంప్లాంట్స్ ఇప్పుడు వెనక వరకు ఇంప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే అక్కడ ఉండే మ్యాండిబులర్ నర్వ్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంత ప్రెషర్ ఆ బోన్ హెల్త్ సరిగ్గా లేనందువల్ల మనం ఆ మ్యాండిబుల్ పైన అంత ప్రెషర్ వేయడం పాసిబుల్ కాదు. సో అలాంటి కేసెస్ లో ఆల్ ఆన్ 4 చూస్ చేసుకుని పైన 12 పళ్ళు కింద 12 పళ్ళు రిప్లేస్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ ఆల్ ఆన్ 4 చూస్ చేసుకునేటప్పుడు మీకు వెనక కనుక ఆ 7th టూత్ అంటే ఇంకొక పన్ను ఉంటే మాత్రం దట్స్ వెల్ అండ్ గుడ్. అది లేకపోతే వీ హ్యావ్ టు లిమిట్ ఓన్లీ టిల్ 12 టీత్ అంటే ఈ ఆర్చ్ లో ఒక 6 పళ్ళు, ఈ ఆర్చ్ లో ఒక 6 పళ్ళు అలా రిప్లేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇందులో ఫంక్షన్ అనేది కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటుంది. కానీ లుక్స్ పరంగా ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఎక్కువ పళ్ళు పోయి కానీ బోన్ హెల్త్ బాగాలేని కండిషన్స్ లో ఇలాంటి ఆల్ ఆన్ 4 చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ లుక్స్ పరంగా, ఈస్థెటిక్స్ పరంగా యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కమెంట్స్. థ్యాంక్ యూ.